మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. బేసిక్ గా మీ అందరికి తెలుసు మన షో కాన్సెప్ట్ ఏంటంటే మన సమాజం కోసం మన కోసం కష్టపడే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేయటమే మన షో కాన్సెప్ట్. సో మన షో స్టార్ట్ చేయాలంటే మనకే ఎనర్జీ కావాలి, చూసే ప్రేక్షకులకి ఎనర్జీ కావాలంటే ఉండాల్సింది స్టూడెంట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెమ్. వర్ష, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. అదేంటి? స్కిట్ చేసినప్పుడు నీ పక్కనే ఉంటున్నా, డాన్స్ చేసినప్పుడు నీ పక్కనే ఉంటున్నా. పక్కనే ఉంటున్నావు, పక్కన అంటే రాదు. అమ్మాయిల ప్రేమకి అబ్బాయిల ప్రేమకి తేడా ఏంటి? అబ్బాయిల ప్రేమ తెలంగాణ పాలిటిక్స్ లాంటిది, కొంచెం సాఫీగా నడిచిద్ది. మీ అమ్మాయిల ప్రేమ ఆంధ్ర పాలిటిక్స్ లాంటిది. అమ్మో, ట్విస్టులు మీద ట్విస్టులు, మనలాగా. చెప్పు, నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమకి తేడా ఏంటి? నిజమైన ప్రేమ అనుకో నా బొచ్చు లాంటిది, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అబద్ధపు ప్రేమ నీ విగ్గు లాంటిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకో. క్రోమ్ లో ఐ బొమ్మలో తెలుగు సినిమాలు బోల్డ్ వచ్చాయంట, చూసావా? మనం క్రోములు చూస్తే బొమ్మలు చుట్టమే కానీ ఐ బొమ్మలు రా. ఏ బొమ్మలు? నువ్వు కూడా బొమ్మలు చుట్టమే చూస్తుంటావు. ఐ బొమ్మ చూస్తుంటా. ఏంటబ్బా ఇది, స్టూడెంట్స్ తీసుకురమ్మంటే హీరోయిన్స్ తీసుకొచ్చారు. అది చూడు, ఆ చివర నిత్యా మీరన్. అసలు ఆ కళ్ళు సరిపోతున్నాయి వీళ్ళని చూడటానికి. అది నయనతారా, నేను షారుఖ్ ఖాన్, ఇంకా జవాన్. ఇవన్నీ కాదు, మా ఎనర్జెటిక్ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు మా షో గెస్ట్స్. మనకి ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఏ టైం అయినా ఎండైనా వానైనా ఆర్డర్ పెట్టుకుంటాం. మన అందరి కోసం ఆ ఆర్డర్ ని టైం కి తీసుకొచ్చే కొంతమంది పర్సన్స్ ఉన్నారు. వాళ్ళే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్. సో ఈ రోజు మన గెస్ట్లు వాళ్ళే. లెట్స్ వెల్కమ్ దెమ్. ఈ రోజు మన గెస్ట్లు వీళ్ళే. సో హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు బాలరాజ్ అండి. ఏమిరా బాలరాజు? నా వల్ల జొమాటోకి ఉపయోగం. మీకు ఎప్పుడైనా కుక్కలు పరిగెట్టించడం అట్లా చేసాయా? ఒకసారి నేను బెల్ కొట్టాను, ఎవరు రాలేదు. అయితే ఏముండవు అనుకుని వెళ్ళాను మేడం లోపలికి. కుక్క వచ్చిన నాకు ఇట్లా పడ్డాను మేడం. ఉరికితే పట్టుకుంటే అది పట్టుకుని లోపల అనుకుంటున్నాను. లాస్ట్ కు మెల్లగా ఒక వెనకకి ఒక ఆయన చెట్లకు నీళ్లు వస్తుండు, వాచ్మెన్ అనుకుంటాను. మెల్లగా వచ్చాను, బాబు అదేం కరవదు, నువ్వు అట్లే ఉన్నాడు. ఆయనను కరవదు కదా, నన్ను కరుస్తుంది కదా, కొత్తని కదా. బేసిక్ గా ఆర్డర్ పెడతారు కదా, అమ్మాయిలు పెడితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా, అబ్బాయిలు పెడితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా? అందరికన్నా అమ్మాయిలు పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. భయ్యా, మీరు చూడటానికి కాలేజ్ స్టూడెంట్స్ లా ఉన్నారా? మీది హైదరాబాద్ అయినా ఇక్కడైనా? రాజమండ్రి దగ్గర తాళపూడి. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? బేసిక్ కంప్యూటర్ కోచింగ్ తీసుకుందామని వచ్చా. సో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండడం వల్ల ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందామని చెప్పి వచ్చా అన్న. మీ పేరేనా? నా పేరు మోహన్ అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చా, ఇంటర్ కంప్లీటెడ్. సో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏ పర్పస్ వల్ల ఈ జాబ్ చేస్తున్నారు? ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల వచ్చేదాన్ని. సో ఇప్పుడు దీనిలో చేయటం వల్ల ఇప్పుడు బానే ఉందా? రోజు గడుస్తుంది అంతే. సో చూశారు కదా, బేసిక్ గా నేను చాలా మందిని చూశాను. ఆర్డర్ ఇచ్చినప్పుడు వచ్చే వాళ్ళందరూ చాలా మటుకి చదువుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు. జస్ట్ ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకొని, కొంతమంది కంప్యూటర్ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు. మన కోసం ఎండలో వానలో కష్టపడి మనం పెట్టిన ఫుడ్ ఆర్డర్ ని ఆన్ టైం డెలివరీ చేస్తూ ఉంటారు. చాలా ఎక్సలెంట్ అన్నారు. మీ అందరి కోసం ఈ ఎపిసోడ్ అంకితం. అందుకే మీ అందరిని ఎంటర్టైన్ చేయటమే ఈ రోజు మా ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం. హ్యాపీగా కూర్చోండి, షో స్టార్ట్ చేసేద్దాం.
సో బేసిక్ గా వీళ్ళకి కష్టాలు ఎన్నైతే ఉన్నాయో సుఖాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో నేను ఒక రీల్ చూసా, ఎవరో ఒక ఆంటీ లోపలికి రమ్మని పిలిచింది, ఆ రీల్ చూసా నేను. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ